హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. విష్ణు తన రూమ్లోకి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న గోడకి ఒక పేపర్ అంటించి ఉంటుంది. అది చూసిన విష్ణు మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి ఈ పేపర్ అని చెప్పేసి తన దగ్గరకు వెళ్ళి చూస్తాడు. అక్కడున్న సారీ నాన్న, ఇట్లు మీ వెన్నెల అని రాసి ఉంటుంది. అది చూసిన విష్ణు మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి వెన్నెలనా నాకు సారీ చెప్పింది అని చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో ఆ పేపర్ని దగ్గరకు తీసుకొని చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న విష్ణు మాత్రం వెన్నెలని ఎలాగైనా కలవాలి అనే కిందకు వెళ్తూ ఉంటాడు. వెన్నెల వెన్నెల అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అది చూసిన వరలక్ష్మి మాత్రం, ఏంటి వెన్నెల అని ఇలా పిలుస్తున్నారు, ఏమైనా తిడతారా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న విష్ణువు మాత్రం వెన్నెల బయటికి రా అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల మాత్రం బయటికి వస్తూ ఉంటుంది. అది చూసిన విష్ణు మాత్రం, వెన్నెల ఈ పేపర్ రాసింది నువ్వేనా అని చెప్పేసి ఆ పేపర్ని చూపిస్తూ ఉంటాడు. దాని మీద సారీ అని రాసి ఉండటంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. వెన్నెల ఇలా రాసిందా అని ఒక్కసారిగా అనుకుంటూ ఉంటారు. అక్కడున్న విష్ణువు మాత్రం, సారీ నాన్న, ఇట్లు మీ వెన్నెల అని రాసి ఉన్న పేపర్ని చూసి, అవును నాన్న నేనే రాశాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న విష్ణు మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు. వెన్నెల తన నాన్నకి సారీ చెప్పిందా అని అనుకుంటూ ఉంటారు. ఇంతలో శ్రీప్రియ కూడా సారీ నాన్న అని చెప్పి రాసి అక్కడున్న విష్ణువుకి చూపిస్తూ ఉంటుంది. అది చూసిన వైష్ణవి మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది. అమ్మయ్య, వీళ్ళిద్దరు కూడా కలిసిపోయారు, ఇంకేం కావాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అక్కడున్న విష్ణువు మాత్రం తన పేపర్ని కింద పెట్టేసి వెన్నెల దగ్గరికి వచ్చి వెన్నెలని గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటాడు. నువ్వు నాకు ఏమీ సారీ చెప్పనవసరం లేదమ్మా అని చెప్పేసి అంటాడు.